హాయ్ అండి, మీ అందాల రాముడు అల్లరి కృష్ణుడు వచ్చేసాడండి. ఇవాళ మీకు ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాడు. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వైబ్ విత్ సుబ్బు. సాంప్రదాయిని సుప్పిని సుఖ పూసని మల్టీటాస్కింగ్. మై ప్రిపరేషన్ స్టార్ట్స్. అసలు ఫస్ట్ నేను ఎందుకు చదవాలి? మన ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారో ముందు కనుక్కుందాం. ఏంటి, ఫస్ట్ ఫోన్ తీసుకుని కనుక్కుందాం. హలో హలో, ఎరా, ఏమైనా పుస్తకం తీసావా లేదా? లేదురా బాబు, ఆ? లేదురా బాబు, లేదు. నువ్వు నేను ఎప్పుడు తీసాం కనుక. సరే, మొరారి రిలీజ్ అవుతుంది, వస్తున్నావా? ఏంటి, రిలీజా? అవును, మొరారి. వెళ్దామంటావా? వెళ్ళాలి కదా మరి. మరి పుస్తకం ఏమో నన్ను పీక్కు తినేస్తుంది. అది తింటే తినలేరే. చదువు చదువు అని ఏం చేద్దాం అంటావు? నాకంటే లేక ఉన్నావు, రారా బాబు. అలా అంటావా? అలాగే అలాగే చేద్దాం. రా రా రా. మన గ్యాంగ్ అందరినీ తీసుకురారోయ్. సరే, తీసుకొస్తా. అది ముందు నువ్వు రారా బాబు. ఓకే. అర్జెంటుగా నాన్నగారిని అడగాలి. నాన్నగారిని పర్మిషన్ తీసుకోవడానికి వచ్చాం. నాన్నగారేమో బాబోయ్ ఏమైనా అంటారంటారా? సరే, పర్మిషన్ అడుగుతాం నాన్నగారిని. ఏమవుతుందో అదే అవుతుంది. ఏట్రా ఎలా వచ్చా? చెప్పు, విషయం ఏటో చెప్పమన్నాను కదా. అంటే నాన్నగారు, మా ఫ్రెండ్ పిలుస్తున్నాడు, రిలీజ్కి వెళ్ళాలి. కాస్త పర్మిషన్ ఇస్తే డబ్బులును చూడండి, ఏదో మీదయ్యా. మరి ఎగ్జామ్ ఏం చేద్దాం అనుకుంటున్నావు? చక్కగా అని చెప్పి నలుపుకుంటూ అడుగుతున్నావు. ఎగ్జామ్ ఏం చేద్దాం అనుకుంటున్నావో చెప్పి నడు నువ్వు, ఓకేనా? అలా అంటే అలా నాన్నగారు. మరి దుమ్ 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 నటరాజు అడ్డాలి బొంబరగ్గా లిగ్గా. మరి ఏంటండి అది? ఆ మురారి కానీ, అబ్బా ఆ కొండ కొట్టడం కానీ మామూలుగా ఉండదండి బాబు. అంతా మురారి వైబ్స్. మరి ఎగ్జామ్ ఏం చేద్దాం అన్నావు? మురారి వైబ్స్ అని నీలాగా నన్ను కూడా గెంతమంటున్నావా? మా అబ్బాయి ఎగ్జామ్ ఎగ్గొట్టేసాడు, ఫెయిల్ అయిపోయాడు అని చెప్పి అందరికి చెప్పుకోమంటున్నావా? పనికి మాలనాదవా. ఒక క్వశ్చన్ వచ్చిందే, ఒకటి చెప్పు. ఒకటైనా వచ్చిందే. ఎందుకురే నువ్వు నన్ను దొబ్బకు. కానీ వెళ్ళి మీ అమ్మనాడు. అమ్మ అయితే అందరికీ ఇంటికి అదేదో యాడ్ అంటారండి. యాడ్ అది ఏదో యాడ్ అంటారు. ఇంటికి యజమంతురాలు మా అమ్మే. అలాగనమాట. ఇంటికి యజమంతురాలు మీ అమ్మే అనమాట. వెళ్ళి మీ అమ్మనాడు. అంటే నాన్నగారు నన్ను చంపేద్దామని ఫిక్స్ అయ్యారు కదా, వెళ్ళి అమ్మని అడగమంటున్నారు కదా మీరు. నన్ను చంపేద్దామని ఫిక్స్ అయ్యాను. చంపేద్దాం ఈరోజు నేను చంపేస్తాను బాబు. సినిమా వద్దు, ఏమొద్దు, మా ఫ్రెండ్తో ఫోన్ చేసి చెప్పేయడం బెస్ట్. హలో, నేను రావట్లే, మీరు వెళ్ళి ఎంజాయ్ చేయండి. బంధాలు బాధ్యతలు వద్దు, అర్థం చేసుకోండి. పుస్తకాలండి అడవిడి పుస్తకాలు అంటారు. ఇవి ఒకటి చూడండి, విజయవాడ కొండంత ఉన్నాయి. ఏం చేస్తాం? అప్లై చేసాం, చదవాల్సిందే, చదివేద్దాం. ఇటీ అసలు బుక్ ఓపెన్ చేసి చూద్దాం ఏముందో. వావ్.
ఓయ్ ఇదేంటండి ఏంటండి బాబు ఇన్నున్నాయి ఏంటండి బాబు అమ్మా ఓయ్ అమ్మో ఏమిటండి ఇది ఎస్ ఏమిటంటున్నాను ఇది ప్రకాష్ రాజు బొమ్మరిల్లో ప్రకాష్ రాజ్ని జయసూద్ అన్నట్టు ఈ పుస్తకాల్ని కొట్టేస్తే మిమ్మల్ని ఎలాగైనా ఖచ్చితంగా పాస్ అవ్వడానికి చదువుతాం సాంప్రదాయిని సుప్పిని సుద్దపూ బాబీ బాబీ చదువుతుంటేనే పిలుస్తారు ఏమిటో చూసారా సార్ ఈ డబుల్ యాక్షన్? అమ్మయ్యా ఎందుకు పిలిచారో ఓ పని అయిపోయింది ఇప్పుడు మనం చదువుకుందాం ఓకేనా ఇటు ఫుడ్ అండ్ ఫామ్ లాగా ఆయనలాగా చెప్తున్నారు అనుకుంటున్నారా ఆయన వీడియోలు కూడా చూస్తానులేండి అందుకని సరే నేను చదువు కూడా ఆ దేవుడికి కూడా ఇష్టం లేదు అంటే ఆ కరెంటుడికి కూడా ఇష్టం లేదు సో కరెంట్ తీసేసాడు ఏం చేస్తాం మనస్సు మార్చుకుందాం. అమ్మయ్యా మొత్తానికి కరెంట్ ఇచ్చాడు ఇప్పుడైనా చదువుకోవడం మొదలెట్టాలి చూసారా సార్ ఈ డబుల్ యాక్షన్? బాబీ చదివించాలు రా ఫోన్ చేతి కానీ ఎంతసేపు ఇంకా అదండి ఇలా అయితే కాకుండా మీరు కట్టే ఏ ఎగ్జామ్ అయినా ఫుల్గా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ నేను మీ వైపు శుభు ఓకే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్